భారత్ ఇప్పటికే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, చైనాలతో పోటీ పడుతోంది. ఇప్పటికే ప్రపంచంలో మరే దేశానికి లేనంత గొప్ప జనాభా శక్తి భారత్ సొంతం. ఈ మార్కెట్ ఒక్కటి చాలు ప్రపంచ వ్యాప్తంగా భారత్ ని అతిపెద్ద ఆర్థిక శక్తి చేయడానికి. చైనాను కూడా మనం క్రాస్ చేసి అతిపెద్ద జనాభా గల దేశంగా మారడం, అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవింపచేస్తుంది. అలాంటి భారత్ మరింత ఎదిగి అమెరికా, చైనాను కూడా ఢీకొడితే పరిస్థితి మరోలా అవుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికాను పెద్దన్న పాత్ర నుంచి పక్కకు తప్పించి భారత్ ను ఆ స్థానంలో చూడాలనుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఫ్రెంచ్ అధినేత మక్రాన్ భారత్ నుంచి మోడీ ఆ పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అమెరికా ఇప్పటి వరకు పెద్దన్న పాత్రలో ఉన్న అదంతా వ్యాపార లావాదేవీల్లో భాగమే. ఏ చిన్న అవకాశం దొరికినా అమెరికాకు లాభం చేకూర్చి పెట్టడం ఎలా అన్న కోణంలోనే ఆ దేశ ప్రతి అధ్యక్షుడు కోరుకుంటారు. అది రష్యా, ఉక్రెయిన్ వార్ అయినా, సిరియా వార్ అయినా, గల్ఫ్ వార్ అయినా దానికి కావాల్సిన వనరుల కోసమే తమ ఆరాటమంతా చూపిస్తుంది. అందులో భాగంగానే మొన్న ఉక్రెయిన్ తో అతిపెద్ద ఖనిజ వనరుల ఒప్పందం చేసుకోవడం చూశాం. భారత్ అలా కాదు. దానికి లాంటి సమస్యలు కానీ ఆలోచనలు కానీ లేవు. మనమే 10 మందికి అరువు ఇవ్వాలి తప్ప మనమంటూ ఒకరి నుంచి ఏది ఆశించకూడదు. యుద్ధాన్ని కోరుకోకూడదు. మనకంటూ భారంగా ఆయుధాలు, వాటిపై పెట్టుబడులు కూడా పెద్దగా లేవు. అదే అమెరికాకి అలా కాదు. ఆ దేశ డాలర్ విలువ పడిపోకూడదు. ఆ దేశం యొక్క టాప్ పొజిషన్ చేజారకూడదు. దానికి తోడు అవసరమున్నా లేకున్నా తయారు చేసి పెట్టుకున్న ఆయుధాలు చాలానే ఉన్నాయి. వాటి మీద పెట్టిన పెట్టుబడులు కూడా భారీగానే ఉన్నాయి. వీటన్నిటి నుంచి రికవరీ కావాలంటే అమెరికా చేయాల్సిన పని ప్రపంచంలో ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతుందా, ఆ యుద్ధాలకు తమ ఆయుధాలను ఎలా సరఫరా చేయడమా, లేకుంటే నిధులను ఎలా సమకూర్చడమా, వాటి నుంచి పొందాల్సిన లాభం పొందడమా. ఇదే అమెరికా చేసే అతి పెద్ద పని. మీరు కావాలంటే చూడండి, ఉక్రెయిన్ రష్యాతో గొడవపడి పూర్తిగా నాశనమైందా? ఆ దేశ పునర్నిర్మాణం పేరు చెప్పి ఆ దేశ ఖనిజ నిల్వలను అపారంగా తవ్వేసి వాటి సాయంతో దేశాన్ని తిరిగి నిర్మిస్తామని లింకు పెట్టింది. ఇదే కాదు, గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా అంతలేసి ఆయిల్ నిల్వలను పొందినా వెంటనే డబ్బులివ్వదు. ఇవ్వాల్సిన మొత్తాన్ని తమ ట్రెజరీలోనే దాచుకొని తద్వారా వారి దేశాన్ని మోడర్నైజ్ చేస్తుంది. ఇటు ఆ నిల్వలను తన వద్దే దాచుకుంటుంది. ఇప్పుడు భారత్ విషయానికి వద్దాం. భారత్ కి ఉగ్రవాదం అనే పక్కలో బెల్లం అమెరికాకు అత్యవసరం. ఒకవేళ ఆ యుద్ధం కాని కొన్నాళ్ల పాటు జరిగితే అక్కడి ఉగ్రమూకలు సమూలంగా హతమైపోతాయి. వారు గాని ఖతమైపోతే ఇటు పాక్ పని మాత్రమే కాదు, అమెరికా ఖేల్ కూడా ఖతమైపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ సమస్య లేని దేశంగా భారత్ మారితే ఇక దాని ఎదుగుదలకు అంతే ఉండదు. వెంటనే అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఎప్పుడైతే భారత్ అలా ఎదుగుతూ పోతుందో అప్పుడు ఇక భారత్ నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇప్పటికీ గణాంకాల రూపంలో చైనా, అమెరికా ఆర్థిక శక్తులుగా పోటీ పడుతున్నాయి. కానీ వాటికంటూ ఉండాల్సిన ఎథికల్ నెంబర్ 1 పొజిషన్ అయితే లేదు. ఎప్పుడు పరాయి దేశాల మీద పడి దోచుకోవడమే పరమావధి. ఈ విషయంలో చైనా, యుఎస్ ఒకదానితో మరొకటి పోటీ పడుతూనే ఉంటాయి. అదే భారత్ అలా కాదు. సిమ్లా ఒప్పంద కాలంలో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను సైతం తిరిగి పాక్కి అప్పగించిన ఉదారత ఈ దేశం సొంతం. అలాంటి భారత్ కి నైతికంగా నెంబర్ 1 గా ఉండే అర్హత, హక్కులన్నీ ఉన్నాయి. భారతదేశానికున్న ఒకే ఒక ఉగ్ర ముప్పు కూడా తొలగిపోతే, పాక్ ప్రస్తుతం ఉన్న స్థితిగతుల నుంచి పూర్తిగా విడుదలైపోతే మొదట ఈ పాపిష్టి దేశం పని అయిపోతుంది. తర్వాత భారత్ వెలిగిపోతుంది. ఇప్పటికే ఉగ్రవాదులు సగం ప్రమాదకారులు నశించారు. ఆ మిగిలిన వారి చరిత్ర కూడా ముగిసిపోతే ఇక భారత్ కి తిరుగే ఉండదు. తర్వాత కాలంలో భారత్ కి పట్టా పగ్గాలుండవు. ఇది జరగడానికి వీల్లేదు అన్న భావనతోనే హుటాహుటిన ట్రంప్ భారత్ పాక్లను కాల్పుల విరమణ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒప్పించాడు. అమెరికా ఉద్దేశంలో ఒకటి, ఏదైనా దేశం నుంచి వీలైనంతగా వనరుల దోపిడీ, లేదంటే తన టాప్ పొజిషన్ కి డోకా లేకుండా చూసుకోవడం. ఇది ఆ దేశానికి 2వ ప్రపంచ యుద్ధకాలం నాటి నుంచి పుట్టుకొచ్చిన అలవాటు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మన దేశానికి స్వాతంత్ర్య కాలం నాటి నుంచి కూడా ఉన్నటువంటి కాశ్మీర్ టూరిజం కోసం పుట్టిన టెర్రరిజం ఎలాగో అమెరికాకు ఈ ఆధిపత్య ధోరణి కూడా సరిగ్గా అలాంటిది. భారత టెర్రరిజం ఫ్రీ కంట్రీ అయిపోతే అమెరికా పని అయిపోతుంది. అందుకే ఆ దేశం భారత్ లో టెర్రరిజం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటుంది. అందుకు అవసరమైన నిధులు ఉగ్రవాద మాతృదేశం పాకిస్తాన్ కి అవసరమైనంత మేర ఇస్తూ కాపాడుకొస్తోందని అంటారు విదేశాంగ నిపుణులు.